నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేటి నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాలలో 10,387 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకిషన్ తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలంగాణ మోడల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ పరిశీలించారు. నేటి నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా మండల కేంద్రంలోని 2 పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యా అధికారి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 1,387 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా పరీక్షలు మంచిగా రాసి 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా పరీక్షా కేంద్రాల వద్దకు రావద్దని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని, ఎవరు కూడా మొబైల్ ఫోన్లు వెంట తీసుకురాకూడదని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకిషన్, సుదర్శనమూర్తి తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తారీఖు వరకు మన జిల్లాలో ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఈ ఉదయం 9:30 68 కేంద్రాలలో ఈ పరీక్షలన్నిటి ప్రారంభం కావడం జరిగింది. పరీక్షకు సంబంధించి పోలీస్ బందోబస్తు, డ్రింకింగ్ వాటరు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ అన్ని రకాల సదుపాయాలు పిల్లలకు కల్పించడం జరిగింది. వాళ్ళు నిర్భయంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి సెంటర్లో ఎక్కడ కూడా మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ చేయడం లేదు. అన్నీ కూడా వాళ్ళు బయటనే డిపాజిట్ చేసి రావడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 68 కేంద్రాలలో 10,387 మంది పిల్లలు మన మెదక్ జిల్లాలో పరీక్షలు రాస్తారు.